ఇంటర్వల్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. చూడమ్మా, ఫస్ట్ వన్ చూడండి. మీకు ఆల్రెడీ రియల్ లైన్ తెలుసు. మీకు రియల్ లైన్ తెలుసు, -∞ to ∞. నేను రియల్ లైన్ మీద ఇక్కడ ఒక 3 తీసుకున్నాను, ఇక్కడ 5 తీసుకున్నా. ఇప్పుడు నేను ఇలా సింబాలికల్గా ఇలా రాశా. 3కి ఎదురుగా గ్యాప్ ఇచ్చాను, 5కి ఎదురుగా గ్యాప్ ఇచ్చాను. దాన్ని చూడండి, 3 < x 5. 3 < x 5. That means x takes in between 3 and 5 only. X takes in between 3 and 5 only. అంటే x 3 కన్సిడర్ చేయదు, 5 కూడా కన్సిడర్ చేయదు. x takes in between 3 and 5 only. అందుకని 3కి ఎదురుగా గ్యాప్ ఇచ్చా, 5కి ఎదురుగా గ్యాప్ ఇచ్చా. దీని మీనింగ్ ఏంటంటే x takes in between 3 and 5 only. ఇక్కడ x 3 కన్సిడర్ చేయదు, 5 కూడా కన్సిడర్ చేయదు. ఇన్ బిట్వీన్ 3 and 5నే కన్సిడర్ చేసిద్ది. దాన్ని మనం ఇంటర్వల్ ఫామ్లో రాసేటప్పుడు ఎలా రాయాలంటే x బిలాంగ్స్ టు 3, 5 అని చెప్పి ఇట్లా పెట్టాలి. దీన్ని ఓపెన్ ఇంటర్వల్ అంటాం. దీన్ని ఓపెన్ 3, 5 అని చదవాలి. దీన్ని నేనేం చదవాలండి? రీడ్ ఇట్ యాజ్ ఓపెన్ 3, 5. దీన్ని ఓపెన్ ఇంటర్వల్ అంటారు. దీన్ని ఓపెన్ ఇంటర్వల్ అంటారు. దీన్ని ఓకే. మెసేజ్ ఒకసారి చదవమ్మా దీన్ని. 3 less than x less than 5. 3 < x 5. అంటే దాని మీనింగ్ ఏంటి? x takes 3నా? No sir. x takes 5ఆ? No sir. x takes all values in between 3 and 5 sir. 5. దాన్ని ఇంటర్వల్ ఫామ్లో రాసేటప్పుడు ఎలా రాయాలి? x belongs to open interval 3, 5. ఓపెన్ ఇంటర్వల్ 3, 5. ఓపెన్ ఇంటర్వల్ 3, 5. అమ్మా, ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే స్కూల్లో కాలేజీలో విన్నట్టు వినుకోండి. అట్ట కాకుండా అర్థం కాలేదని మాట వాడి చెప్పించుకోండి. ఇక్కడ ఎన్నిసార్లు అయినా చెప్తాను. అర్థమవుతుందా? నేను పెద్దలు అర్థమైందా అని అడగను. మీరు అర్థం కాకపోతే వెంటనే నాకు అర్థం కాలేదని చెప్పి అడిగి చెప్పించుకోవాలి. సరే, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. మరి రాసుకోండి అందరూ, ఇది రియల్ లైన్ వేసి రాసుకోండి. నెంబర్ లైన్ వేసారా? ఇక్కడ 3 రాయండి, ఇక్కడ 5 రాయండి. 3కి ఎదురుగా గ్యాప్ ఇవ్వండి, 5కి ఎదురుగా గ్యాప్ ఇవ్వండి. ఇన్ బిట్వీన్ ఇట్లా రాసుకోండి, థిక్ లైన్ డ్రా చేసుకోండి. 3 < x 5. నెక్స్ట్ అండి, నెంబర్ లైన్ అండి, -∞ to ∞. ఇక్కడ 3 పెట్టాను, ఇక్కడ 5 పెట్టాను. ఈసారి నేను ఎదుగోండి 3కి ఎదురుగా డాట్ పెట్టానండి, 5కి ఎదురుగా కూడా డాట్ పెట్టాను. నేను ఇట్లా కన్సిడర్ చేశాను. అంటే x takes 3, x takes 5 and x takes all values in between 3 and 5. 3 < x < 5 implies x belongs to closed 3, 5. ఏం చదవాలండి దీన్ని? రీడ్ ఇట్ యాజ్ క్లోజ్డ్ 3, 5. క్లోజ్డ్ ఇంటర్వల్ 3, 5.
క్లోజ్డ్ ఇంటర్వల్ 3,5. మీకు ఇంటర్వల్స్ పద్దాలు ఉపయోగపడతాయండి రాబోయే రోజుల్లో. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటండి, రియల్ లైన్ డ్రా చేసుకోండి. రియల్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 3, ఇక్కడ 5 తీసుకోండి. 3కి ఎదురుగా గ్యాప్ ఇవ్వండి. 5 దాకా కూడా కన్సిడర్ చేయండి. 3 <x <r = 5 implies x belongs to open 3 closed 5. దీన్ని ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వల్ అంటామండి. ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వల్. దీన్ని ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వల్. ఓకేనా కీర్తి? హియర్ x takes 3 or not? x takes 3 or not? కీర్తి, సార్ x 3 కన్సిడర్ చేసిద్దా చేయదా? నో సార్. No. Here x takes 5. ఎస్ సార్. Yes. And x takes all values in between 3 and 5. ఎస్ సార్. Yes. కాబట్టి దాన్ని ఎలా చదువు? ఇక్కడ ఉన్నదాన్ని చదువు. 3 less than, sorry, 3 less than x more than and equal to 5. 3 less than x. 3 less than x less than or equal to 5. మళ్ళీ చదువమ్మా. Sorry, 3 less than x less than equal to 5. 5. That implies x belongs to, చదువు దీన్ని. That implies x belongs to open 3 and closed 5. closed 5. Okay. Next. 4th one. నోట్ చేసుకున్నట్టేనా అందరూ? త్రీకి ఎదురుగా తిక్కిగా పెడదామండి. 5కి ఎదురుగా ఓపెన్ పెడదాం. చెప్పండి ఎవరన్నా. 3 less than or equal to x less than 5. That implies x belongs to closed 3 open 5. దీని ఏమంటాము? క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ అంటాం. క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ అంటాం. ఓకేనా? లీక్షిత చెప్పమ్మా ఒకసారి. ఇక్కడ x takes 3 yes or no? x takes 3 yes or no? Yes sir. Yes. X takes 5? No sir. No. X takes all values in between 3 and 5? Yes sir. Yes. X takes 3 and x takes all values in between 3 and 5. Then x doesn't takes 5. అది మీనింగ్. ఇది ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్కి తేడా ఉందండి. ఇది ఓపెన్ బ్రాకెట్ అంటాం, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. క్లోజ్డ్ బ్రాకెట్కి ఓపెన్ బ్రాకెట్కి ఏంటి తేడా అంటే ఇక్కడ x takes 3, ఇక్కడ x doesn't takes 5. X takes all values in between 3 and 5 also. ఓకేనా? కంప్లీట్ అయిపోయింది అందరిది? రాసుకున్నట్టేనా? ఏమా రాసుకున్నట్టేనా?
నెక్స్ట్ దానికి వెళ్తున్నా. జైని ఫాలో అవుతున్నట్టేనా? Yes, sir. ఓకే. నెక్స్ట్ 5th వన్. నేను ఇక్కడ 3 తీసుకున్నా. 3కి ఎదురుగా గ్యాప్ ఇచ్చా, ఇట్లా వెళ్ళిపోయా. దీన్ని x greater than 3 అని రాద్దాం, చదువుదాం. x greater than 3, x greater than 3 ఓన్లీ. దాన్ని ఇంటర్వల్ ఫామ్లో చెబుదాం. x బిలాంగ్స్ టు ఓపెన్ 3 టు ఎప్పుడు ఇన్ఫినిటీ అంటే ఎప్పుడు ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లార్జ్ పాజిటివ్ రియల్ నెంబర్. లార్జ్ పాజిటివ్ రియల్ నెంబర్ అంటే చెప్పలేనంత, అది ఎంతో చెప్పలేము. అది ఇంత అని చెప్పి చెప్పలేనప్పుడు ఎప్పుడు కూడా ఏ బ్రాకెట్ వచ్చింది? ఓపెన్ బ్రాకెట్ వచ్చింది. 3 కంటే ఎక్కువ. ఎంత ఎంత ఎక్కువ చెప్పలేం. చెప్పలేనప్పుడు ఓకేనా, చెప్పలేనంత లార్జ్ పాజిటివ్ నెంబర్ వరకు వెళ్ళిపోండి అని అర్థం మీనింగ్. కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్, మైనస్ ఇన్ఫినిటీకి కూడా ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్సే ఉంటాయి చెప్పక్కర్లేక. ఓపెన్ 3 టు ఇన్ఫినిటీ, ఓపెన్ 3 టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర బ్రాకెట్ గురించి చెప్పక్కర్లే, ఎప్పుడు పెట్టినా కానీ ఓపెన్. ఎందుకు ఓపెన్ పెడతామంటే అది ఎంత అని చెప్పి చెప్పలేం, అందువల్ల ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. రాయండి. x greater than 3 implies x belongs to open 3 to infinity. That is చెప్పాలి. ఒకసారి చదువు మా బోర్డు మీద. ఎవరైనా చదవండి, చదవాలి. బోర్డు మీద చదవండి ఎవరన్నా. కానీ Sir, x greater than 3 implies x belongs to open 3, comma infinity. x greater than 3 మళ్ళీ చదువు. X greater than 3 implies x belongs to open interval 3, comma infinity. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చండి? x greater than or equal to 3. x belongs to closed 3 to infinity, open infinity. నెక్స్ట్ వన్ అండి, 7th వన్. ఎలా రాయొచ్చండి దాన్ని? x<3, x<3, 3 కంటే తక్కువ అండి. x బిలాంగ్స్ టు -infinity to 3, -infinity to open 3. ఎప్పుడు కూడా చూడండి, ఇంటర్వల్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వెళ్ళాలండి. అంతేకాని 3 to -infinity రాయకూడదండి. 3 to -infinity రాయకూడదు. ఓకేనా, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి వెళ్ళాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇంటర్వల్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వైపు రాయాలి. <3 అంటే -infinity to 3. -infinity కానీ ఇన్ఫినిటీ కానీ ఇందాక చెప్పుకున్నాం అండి, ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయని. ఇక్కడ x డజంట్ టేక్స్ 3 కాబట్టి ఇక్కడ కూడా 3 దగ్గర కూడా ఓపెన్ బ్రాకెట్ వచ్చేసింది. కీర్తి రాసుకున్నట్టేనా? Yes, sir. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. Yes, sir. ఎవరైనా కంప్లీట్ అవ్వకపోతే చెప్పండి, పెడతాను. Yes, sir. Sir, 7th one. Okay. రాయి. అందరు రాయండి, రాయకపోతే అడగండి ఎవరన్నా రాయకపోతుంటే. Okay, sir. Sir, చెప్పమ్మా కీర్తి, చెప్పు. 6th one కొంచెం డౌట్ గా ఉంది సార్. అంటే
ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని పెట్టాను. ఇది 3కి ఎదురుగా డాట్ పెట్టాను చూడు. 3కి ఎదురుగా డాట్ పెట్టా అంటే ఎక్స్ టేక్స్ 3 అండ్ ఆల్సో ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఆల్సో. ఓకే దాన్ని ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటాం. ఓకే ఓకే అండ్ దానికే 3 కంటే ఎక్కువ 3 టు ఇన్ఫినిటీ. 3 దగ్గర క్లోజ్ బ్రాకెట్. 3 దగ్గర క్లోజ్ ఎందుకు పెట్టాను? ఎక్స్ టేక్స్ 3 కాబట్టి. డాట్ ఎదురుగా డాట్ పెట్టాం. ఎదురుగా ఓపెన్ పెడితే ఈ బ్రాకెట్ పెట్టాలి. ఎక్స్ డజంట్ టేక్స్ 3 ఈ బ్రాకెట్ పెట్టాలి. ఈ బ్రాకెట్ ఏంటి తేడా? ఎక్స్ టేక్స్ 3, ఇక్కడ ఎక్స్ డజంట్ టేక్స్ 3. ఎక్స్ 3 కన్సిడర్ చేసిద్ది, ఎక్స్ 3 కన్సిడర్ చేయదు. దీని వెంక చూడంగానే ఎక్స్ టేక్స్ 3 ఎస్ ఆర్ నో? నో, ఎస్ సార్. నో. ఇక్కడ ఎక్స్ టేక్స్ 3 ఎస్ సార్. అది మీనింగ్. అది దీనికి తేడా. అది ఓకే సార్. నెక్స్ట్ 7th వన్ కూడా కంప్లీట్ అయినట్టేనా? ఇక్కడ కూడా చెప్తున్నాను, ఇట్లా గ్యాప్ ఇచ్చానంటే ఎక్స్ టేక్స్ 3 ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎక్స్ టేక్స్ 3 నో సార్. నో సార్. నో. ఎక్స్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 3. That implies open minus infinity to open 3. నో. నెక్స్ట్ వన్కి వెళ్దామండి. 8th వన్కి వెళ్దాం. ఆ 3కి ఎదురుగా థిక్గా పెట్టానండి, కిందకి వెళ్ళిపోయా. దాన్ని ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 దాన్ని ఇంటర్వల్ ఫామ్లో చెప్పండి. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 3కే బ్రాకెట్ పెట్టాలి, క్లోజ్ బ్రాకెట్ పెట్టాలి. క్లోజ్ 3. నెక్స్ట్ వన్ అండి, 9th వన్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాశా. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ టేక్స్ ఎనీ రియల్ నెంబర్ అని అర్థం. దాన్ని ఇంటర్వల్ ఫామ్లో రాసేప్పుడు ఏం చేయాలి? ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఎక్స్ టేక్స్ ఎనీ రియల్ నెంబర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. దాన్ని ఇంటర్వల్ ఫామ్లో చెప్పేప్పుడు ఏం చెప్పాలి? ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అన్నా, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నా ఒకటే. ఎక్స్ టేక్స్ ఎనీ రియల్ నెంబర్ అన్నా, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అన్నా ఒకటే. టెన్త్ వన్ అండి. నేను ఇలా రాశానండి. ఎక్స్ లెస్ దాన్ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 implies ఎక్స్ బిలాంగ్స్ టు లెస్ దాన్ 2 ఇంటర్వల్ ఫామ్లో మార్చండి. ఎవరైనా మార్చండి. ఎక్స్ లెస్ దాన్ 2 ఇంటర్వల్ ఫామ్లో మార్చండి ఎవరన్నా. Open 2, sir. ఎక్స్ బిలాంగ్స్ టు Open 2, 3 closed, sir. కాదు. X belongs to minus infinity, comma 2. మైనస్ ఇన్ఫినిటీ టు ఓపెన్ టు యూనియన్. ఓఆర్ఆర్ని యూనియన్ కింద మార్చుకోండి. యూనియన్ అంటే కలుపుకోండి అని అర్థం. ఓఆర్ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఇంటర్వల్ ఫామ్లో మార్చండి. 3 టు ఇన్ఫినిటీ. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 2 ఓఆర్ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు యూనియన్ అవుతుంది. అండ్ వచ్చినప్పుడు కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి, ఇంటర్సెక్షన్ కన్సిడర్ చేయాలి. ఓఆర్ఆర్ అంటే యూనియన్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఆ ఎలిమెంట్స్ అన్నింటి కలిపి రాసుకోవాలి. అందుకే కలిపి రాసాం, యూనియన్ చేసాం. 2 కంటే తక్కువ, 3 కంటే ఎక్కువ. 2 కంటే తక్కువ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? మైనస్ ఇన్ఫినిటీ టు ఓపెన్ టు యూనియన్ ఓపెన్ 3 టు ఇన్ఫినిటీ. ప్లస్ ఇన్ఫినిటీ.
మీట్లో పెట్టుకోమా జసంతో, మీట్లో పెట్టుకొని మాట్లాడేప్పుడు అన్నిటి. ఓకేనా, డౌట్ ఏం లేదుగా. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. రాశారు అందరూ? లెవెన్త్ వన్. ఇక్కడ 2కి ఎదురుగా డాట్ పెడదామండి, 3కి ఎదురుగా డాట్ పెడదాం. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు అని చెప్పాలి మీరే. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? Sir, open minus infinity, comma 2 closed. యూనియన్ Union 3 closed, comma క్లోజ్ 3 కమా ఓపెన్ infinity open. ఇన్ఫినిటీ. 2 కంటే తక్కువ, 3 కంటే ఎక్కువ. 2 కంటే తక్కువ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 2, 3 కంటే ఎక్కువ అంటే 3 టు ఇన్ఫినిటీ. అయితే 2 దగ్గర క్లోజ్ బ్రాకెట్, 3 దగ్గర క్లోజ్ బ్రాకెట్, మైనస్ ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్సే. కాబట్టి ఆర్ వస్తే యూనియన్ చేయమని, అండ్ వస్తే కామన్ కన్సిడర్ చేయమని, కామన్ కన్సిడర్ చేయమని. నెక్స్ట్ వన్ అండి, 12th వన్. ఎక్స్ లెస్ దాన్ 3 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు అని అడిగాం. ఎక్స్ లెస్ దాన్ 3 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని అడిగా. చెప్పండి చూద్దాం. ఇక్కడ 2 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి. ఎక్స్ లెస్ దాన్ 3 Sir, ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2, గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ బిలాంగ్స్ టు వాట్ చెప్పాలి, మీరు ఎవరైనా ఆన్సర్ చేయాలి. x belongs to open minus infinity, comma 2 open or open. Sorry. ఒక్క నిమిషం సార్. చెప్పండి. x belongs to open minus infinity, comma 3 and or open 2, comma infinity. ఇంకెవరైనా చెప్పండి. సుజిత, ఇంకా మీరు ఏమైనా గెట్ చేయండి. Sir, x belongs to 2, open 2, 3. ఓపెన్ 2, 3 అంటున్నారు. ఇంకా చెప్పండి ఎవరన్నా, ఇంకా చెప్పండి ఎవరన్నా. X belongs to open 3 comma minus infinity union x belongs to minus 2 comma plus infinity. ఎంత చెప్పావు, మళ్ళీ చెప్పు. X belongs to 3 comma minus infinity union x belongs to 2 comma plus infinity. ఓకే, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి ఒకసారి.
ఓఆర్ అంటే ఏంటంటే మనం సెట్స్లో కూడా చూసాం చూడండి, సెట్స్లో కూడా చూసాం. సెట్ ఏలో సెట్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 2 3 4 5 ఉన్నాయి. నాకు యూనియన్ చెప్పాలి, మీరు యూనియన్ ఆఫ్ 2 సెట్స్ చెప్పాలి. ఈ 2 సెట్స్ యూనియన్ చెప్పాలి. ఏమవుతుంది చెప్పండి? 1 2 3 4 1 2 3 4 5 అవుతాయి. అంటే ఏం చేసాము? కామన్ కట్ చేసామా, రెండింటిని కలుపుకున్నామా? యూనియన్ అంటేనే కలుపుకోమని అర్థం. అంటే మనం ఇక్కడ రాసే ఎలిమెంట్ ఎట్లా ఉంటుందంటే ఏలో ఉండా పర్లా, బిలో ఉండా పర్లా, రెండిట్లో ఉండా పర్లా. ఇప్పుడు చూడండి, మన ఒక ఎలిమెంట్ అనేది 3 కంటే తక్కువ ఉండా పర్లా, 2 కంటే ఎక్కువ ఉండా పర్లా, మధ్యలో ఉండా పర్లా. ఎక్స్ లెస్ దాన్ 3 అన్నాం అనుకో, ఇవన్నీ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ వస్తాయి. మొత్తం యూనియన్ చేసినప్పుడు ఏమవుతాయి? ఈ నెంబర్ లైన్ మీద ఉండే ప్రతి ఎలిమెంట్ వచ్చేసిద్ది. వచ్చిదా రాదా? 3 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ నెంబర్ లైన్ మీద ఇక్కడ రాకుండా ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. 2 కంటే ఎక్కువ ఉంటే ఈ నెంబర్ లైన్ మీద ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. అంటే టోటల్గా ఏమొచ్చినాయి? 3 కంటే తక్కువ ఉండే ఎలిమెంట్స్, 2 కంటే ఎక్కువ ఉండే ఎలిమెంట్స్, మధ్యలో ఉండే కూడా వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి కలుపుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుందండి. ఆర్ అంటే -∞ to ∞ అండి. -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడే కొంచెం డౌట్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ లెస్ దాన్ 3, ఎక్స్ టేక్స్ ఆల్ వాల్యూస్. లెస్ దాన్ 3 కంటే తక్కువ ఉన్న ఆల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఎక్స్ గ్రేటర్ దాన్ 2, మళ్ళీ ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. యూనియన్ చేసేటప్పుడు కలుపుకోమని అర్థం. నెంబర్ లైన్ మీద ప్రతి పాయింట్ వచ్చినట్లు లెక్క. కాబట్టి ఎక్స్ టేక్స్ ఎనీ రియల్ నెంబర్ అని అర్థం. అదే కనుక ఇక్కడ ఆర్ లేకుండా కనుక అండ్ కనుక ఉంటే మీరేం చేయాలి? ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి మీరేం చేయాలి? కామన్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ యూనియన్ కాబట్టి ఒక ఎలిమెంట్ ఏ లైన్ ఉండొచ్చు, బి లైన్ ఉండొచ్చు, రెండిట్లైనా ఉండొచ్చు. యూనియన్ అన్నప్పుడు 3 కంటే తక్కువలో ఉండొచ్చు, 2 కంటే ఎక్కువలో ఉండొచ్చు, 2కి 3కి మధ్యలో ఉండే ఎలిమెంట్స్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఎక్స్ ఎనీ రియల్ నెంబర్. రాసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? అందరు ఫాలో అవుతున్నట్టు? కీర్తి అర్థమైనట్టేనా? ఎస్ సార్. వినపడుతుందా మాట? అర్థమైంది సార్, అర్థమైంది. రాశారు అందరూ? నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. రాయకపోతే రన్నింగ్ నోట్స్ రాయకపోతే అడగాలి మీరే. ఎక్స్ లెస్ దాన్ 3 అండ్ అని రాస్తున్నాయి. సరే, అండ్ ఇందాకలా ఓఆర్ ఇప్పుడు అండ్ అని రాస్తున్నా. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. ఏంటి? రియల్ లైన్ వేసుకోండి. ఇక్కడ 2 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి. ఎప్పుడు నెంబర్ లైన్ మీద ఎప్పుడు చిన్నది తర్వాత పెద్దది తీసుకోవాలి. ఎక్స్ లెస్ దాన్ 3, ఎక్స్ ఒక్క నిమిషం అండి, గ్రేటర్ దాన్ 2 తీసుకున్నాను. ఎక్స్ లెస్ దాన్ 3, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అండ్ ఉంది కాబట్టి మీకు అంతమంది సెట్స్లో చెప్పుకొచ్చి ఉంటామండి. అండ్ అంటే కామన్ వాల్యూస్ తీసుకోమని అర్థం. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్ వాల్యూస్ కంటే చేయమని అర్థం. చెప్పండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 2 నుంచి 3 వరకు తీసుకోవాలి. 2 వద్దు. ఎందుకు 2 ఎందుకు వద్దు? ఈ సెట్లో ఉంది కానీ ఈ సెట్లో లేదు. కామన్లో ఉండాలంటే రెండిట్లోనే ఉండాలి.
2 అనే ఎలిమెంటు ఈ సెట్లో వచ్చింది, ఈ సెట్లో కన్సిడర్ అవుతుంది. 2 అనే ఎలిమెంట్ ఈ సెట్లో లేదు, ఈ సెట్లో లేదు. 3 ఎలిమెంట్ ఈ ఫస్ట్ సెట్లో లేదు కానీ సెకండ్ సెట్లో ఉంది, అందువల్ల కామన్లో రాదు. కాబట్టి ఓపెన్ 2 ఓపెన్ 3. నెక్స్ట్ అండి సార్ 14 అండి. సార్ చెప్పండి. కామన్ లో లేనివి తీసుకోవాలా సార్ అంటే? అంటే రెండిట్లోనూ ఉండే కన్సిడర్ చేయాలి, కామన్గా ఉండయే కన్సిడర్ చేయాలి. కామన్గా ఉండయే కన్సిడర్ చేయాలి. ఇదిగో నేను ఇక్కడ రాస్తున్నా, కావాలంటే ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడు. 1 2 3 బి అనేది 2 3 4 5. ఇప్పుడు నేను ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా, ఇంటర్సెక్షన్ అంటే అండ్ అన్నా ఇంటర్సెక్షన్ అన్న ఒకటే. నేను రాయాల్సింది రెండిట్లో ఉండే రాయాలి. 2 3 ఓకే సార్. కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. కామన్ వాల్యూస్ ఇదిగో ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్ వాల్యూస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. దాంట్లో 3 ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 3 లేదు, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 3 లేదు. ఇక్కడేమో చూడండి గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కాబట్టి 3 కన్సిడర్ అవ్వదు, ఇక్కడ 3 కన్సిడర్ అవుతుంది. కాబట్టి రెండిట్లోనూ కామన్ దాంట్లో ఉండదు అది. ఓకేనా? ఇక్కడ లేకుండా ఇక్కడ ఉందనుకో, కామన్ వాల్యూస్లో కన్సిడర్ చేయలేము. ఇక్కడ కూడా అంతే, 2 ఇంక్లూడ్ అయింది, ఇక్కడ 2 ఎక్స్క్లూడ్ అయింది, అంటే కామన్ వాల్యూస్లో 2 ఉండదు. 2కి 3కి మధ్యలో ఉన్న ఆల్ వాల్యూస్ కన్సిడర్ అవుతాయి. అంటే సార్ అప్పుడు ఈ ఓపెన్ బ్రాకెట్ లో ఓపెన్ ఇంటర్వెల్ లో మనము అన్కామన్ గా అనేవి తీసుకోవాలా? ఏంటి మళ్ళీ చెప్పు. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు అని ఓపెన్ ఇంటర్వెల్ 2, 3 తీసుకున్నాం కదా సార్. అవును. ఇక్కడ ఈ 2, 3 అనేది అన్కామన్ కదా సార్, 2లో రెండిట్లో కామన్ గా లేవు కదా. 2కి 3కి కామన్గా ఇప్పుడు మైనస్ మామూలుగా అయితే మైనస్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా 3లో. కీర్తి మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తున్నాను, వినే ఒకసారి విని మళ్ళీ. ఇప్పుడు చూడు, ఎక్స్ లెస్ దాన్ 3 అంటే అర్థమైందా? 3 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 2కి 3కి మధ్యలో ఉన్న వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 2.999 అలాంటి వాల్యూస్ కూడా ఉంటాయి మధ్యలో. 3 కంటే తక్కువకి 2 కంటే ఎక్కువకి అండ్ అంటే కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. కామన్గా మధ్యలో ఉండే కన్సిడర్ చేయాలి. 3 కంటే తక్కువలోవి 2 కంటే ఎక్కువలోవి అంటే ఎక్కడ వాల్యూస్ వస్తాయి? 2కి 3కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ వస్తాయి. 2 అనేది కామన్లో లేదు. కామన్లో ఉండమంటే ఏంటి? ఈ సెట్లో ఉండాలి, ఈ సెట్లో కూడా ఉండాలి, ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇదిగో ఇక్కడ 2 కన్సిడర్ అవ్వట్లేదు, ఇక్కడ 2 కన్సిడర్ అవుతుంది, అంటే కామన్లో లేనట్లు లెక్క. 3 కూడా అంతే, కామన్లో లేదు. ఈ సెట్లోని ఈ సెట్లో రెండిట్లో ఉండాలి, లేదు. అంటే ఏ వాల్యూస్ ఉన్నాయి కామన్లో? 2కి 3కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ కామన్ ఉన్నాయి. అదే మాట రాసాం, 2కి 3కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూస్ కామన్ అని రాసాం. ఓకే సార్, అర్థమైంది సార్. ఇన్ బిట్వీన్ 2 to 3నే వెళ్ళాలి. అంటే ఆ కామన్ వాల్యూస్ ఏదైనా ఒక వాల్యూ చెప్పు, కామన్లో ఉండే ఒక వాల్యూ చెప్పు అని అడిగాను అనుకో, చెప్పు నీకు తోచిన వాల్యూ చెప్పు. 2కి 3కి మధ్యలో ఉండే ఒక కామన్ వాల్యూ చెప్పు. 2.5 2.5 2.00001 2.9999999 అవన్నీ కూడా కామన్ వాల్యూస్ అవుతాయి. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇంకెవరికన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకోటి రాస్తున్నా, రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి పక్కది కూడా. నెక్స్ట్ నేను ఇలా రాశా, ఎక్స్ less than or equal to 2 and x greater than or equal to 3.
దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ అని అడిగా. నెంబర్ లైన్కి వెళ్ళిపోండి. అందరు రాశారా? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. ఓకే, ఫస్ట్ రియల్ లైన్ తీసుకోండి. ఫస్ట్ చిన్న వాల్యూ కన్సిడర్ చేయండి, తర్వాత పెద్ద వాల్యూ కన్సిడర్ చేయండి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎలాగ ఎక్కడ పెడదామా? అంతేనా? థిక్గా పెట్టి 2 కంటే తక్కువకి వెళ్ళిపోదాం. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కంటే ఎక్కువ పెడదాం. 3 దగ్గర ఈక్వల్ టు పెడదాం, 3 కంటే ఎక్కువ తీసుకుందాం. ఇదిగోండి, ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ వాల్యూస్కి సెకండ్ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్ వాల్యూస్ మీరు ఏమైనా పికప్ చేయగలుగుతారా? కామన్గా ఉండాలి. అండ్ కాబట్టి కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. కామన్ వాల్యూస్ ఏమైనా పికప్ చేయగలుగుతారా మీరు? ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్గా ఏమైనా ఉండే వాల్యూస్ అండ్ అంటే కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. లేవు. కాబట్టి ఆన్సర్ ఏమైందండి? ఎక్స్ బిలాంగ్స్ టు ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్ని 5తో డినోట్ చేస్తుంటాం. 5 ఎంటీ సెట్ 5 అంటుంది. నేను చదవాలి 5. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 కంటే తక్కువ ఉండే సెట్ ఆఫ్ వాల్యూస్కి 3 కంటే ఎక్కువ ఉండే సెట్ ఆఫ్ వాల్యూస్కి కామన్గా ఏమైనా ఉంటాయా? కామన్గా 2 కంటే తక్కువ ఉన్న వాల్యూస్కి 3 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్కి కామన్ వాల్యూస్ ఏదైనా ఉంటాయా? ఉండవు. ఎక్స్ బిలాంగ్స్ టు 5 ఎంటీ సెట్. గుర్తుకుందా? ఇది ఎంటీ సెట్. నెక్స్ట్ వన్కి వెళ్దామండి. వేసుకున్నారు ఇంటర్వల్ అందరూ? నెక్స్ట్ వన్కి వెళ్దామండి. 15th వన్. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఓఆర్ఆర్. ఎక్స్ లెస్ దాన్ -3. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్ చెప్పాలి. ఫస్ట్ చిన్న వాల్యూ కన్సిడర్ చేయండి, -3. దానికంటే కొంచెం పెద్ద వాల్యూ -2. -3 -2. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. -2కి ఎదురుగా టిక్గా పెట్టండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. ఎక్స్ లెస్ దాన్ -3. -3 దగ్గర ఓపెన్ బ్రాకెట్ పెట్టండి. చెప్పాలి. ఓఆర్ఆరా అండా? చెప్పండి ఎవరన్నా. ఇచ్చింది ఆరా అండా? ఓఆర్ఆర్ అంటే ఏం చేయాలి? సెట్ ఆఫ్ వాల్యూస్ కి యూనియన్ చేసి తీసుకోవాలా, కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలా? యూనియన్ సార్, యూనియన్. యూనియన్ చేయండి. అంటే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ రెండింటి కలుపుకోండి. -∞ to -3 ఓపెన్ యూనియన్ క్లోజ్డ్ -2 to infinity. ఓపెన్ ఇన్ఫినిటీ, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఇక్కడ క్లోజ్ పెట్టాలి. ఇక్కడ ఎందుకు క్లోజ్ పెట్టామని అడిగితే, -2 దగ్గర క్లోజ్ ఎందుకు పెట్టామని అడిగితే, ఇదిగోండి ఎక్స్ టేక్స్ -2. 3 దగ్గర ఓపెన్ ఎందుకు పెట్టామంటే ఎక్స్ లెస్ దాన్ -3 ఓన్లీ. -3 కంటే తక్కువే ఉండాలి. -3 అవడానికి లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి మధ్యలో ఆర్ ఉంది కాబట్టి యూనియన్ కన్సిడర్ చేసాం. అండ్ అని వస్తే కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. ఫైనల్గా ఎక్స్ బిలాంగ్స్ టు, ఈసారి సెట్ బ్రాకెట్ రాస్తున్నాను నేను. సెట్ బ్రాకెట్ రాస్తున్నా.
దీని మీనింగ్ ఇంత ముందర చెప్పున్నామండి, మనం సెట్ చెప్పినప్పుడు చెప్పాం. ఎక్స్ టేక్స్ ఓన్లీ 2 ఎలిమెంట్సే. దట్ ఈస్ ఎక్స్ టేక్స్ 1, 2 ఓన్లీ. ఎక్స్ టేక్స్ 1, 2 ఓన్లీ. అదే ఈ బ్రాకెట్ ఉందనుకోండి, ఈ బ్రాకెట్ ఉందనుకోండి, ఈ బ్రాకెట్ ఉందనుకోండి, దట్ ఈస్ ఎక్స్ టేక్స్ all real numbers between 1 and 2. 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే వచ్చిందండి. ఈ సెట్ బ్రాకెట్కి ఈ బ్రాకెట్కి ఎక్కడ తేడా వస్తుందండి? ఇక్కడ ఎక్స్ టేక్స్ 1 and 2 ఓన్లీ. ఇక్కడ ఎక్స్ టేక్స్ all values in between 1 and 2 only. Here x takes all values in between 1 and 2 only.